పిల్లల్లో డిప్రెషన్కి మూల కారణము మలబద్ధక సమస్య. మలబద్ధకం వల్ల మలంలో ఉన్న చెడు రసాయనాలను తిరిగి రక్తంలో కలిసి ఆ రక్తం చెడిపోయి ఆ చెడిపోయిన రక్తం మెదడులోకి వెళ్తుంది. ఫలితంగా తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. ఆ సమయంలో నోటి దుర్వాసన, అలాగే చెమట కూడా దుర్వాసన వేస్తుంటుంది. ఇలాంటి సమయంలో విద్యార్థికి చదువుకోవాలని బలవంతంగా కూర్చోబెడితే ఏకబిగిన ఒక దగ్గరే కూర్చొని చదవడం వల్ల కళ్ళల్లో నుంచి ఇంకా తీవ్రమైన ఒత్తిడి లోపలికి మెదడులోకి వెళ్తుంది. ఇంకా ఒత్తిడి కలుగుతుంది. ఫలితంగా జుట్టు బిక్కుంటుంటాడు, విసుగ్గా ఉంటాడు. దానివల్ల పరీక్ష రాయడానికి అతనికి అనుకూలమైన వాతావరణం ఉండదు. దాంతో విసుక్కుంటాడు. పరీక్షలు అంటే విసుక్కుంటాడు, స్కూల్ అంటే విసుక్కుంటాడు. ఒక్కోసారి పరీక్ష రాయకుండా ఇంటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది, లేదా పరీక్షలకు డుమ్మా కొట్టే అవకాశం ఉంది. ఈ విధంగా మలబద్ధకం వల్ల ఈ డిప్రెషన్ ప్రారంభమవుతుంది.